చలో అందరికీ శరణార్థులలో హిట్ స్టాప్ సమర్పించు మాస్మలన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి అయితారం మోక గద్దొచ్చే కోడి పిల్లకి ఈ అంకయ్యమన్నట్టు 10వ తరగతి ఇంటర్ పక్ష పోరగాళ్ళ కంటే కూడా రాజకీయ నాయకులకే పిచ్చుకోమని అంటున్నది పానం. అమ్మా ఇన్ని పైసలు పెడితే గెలుస్తామా గెలవము రా, వస్తాయా రావురా, వస్తాయి కానీ వస్తాయి అని ఒకరు, పక్కా మనమే అని ఇంకోరు, గాలేడు వస్తారు వా అని ఇంకోరు, ఊళ్ళల్లో తాళ్ళ కింద కళ్ళు తాగేటోళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే చివరస్తుల సాయదావు కూడా పేపర్ చదివేటోళ్ళ దగ్గర దాకా సర్వేల కంటే పెద్దగా వీళ్ళే చెప్పబట్టిరు. ఇక ఓట్లు అయినాయి, పెద్ద పెద్ద నాయకులు ఏమో రిజల్ట్ ఏమన్నా రాని విమానాలు ఎక్కి అవతల దేశాలకు పోయారు, అత్తగారింటికి పోతారు అత్తగారింటికి పోయారు, చుట్టాలింటికి పోతారు చుట్టాలకు పోయారు, ఫామ్ హౌస్లకు పోతారు ఫామ్ హౌస్లకు పోయారు. ఎక్కడోళ్ళు అక్కడ ఓట్ల ఫలితాలు వచ్చిందాక ముచ్చట చెప్పకుండా సప్పుడు గంట కూర్చుర్రు అనుకోరాదురి. ఎందుకనంటే ఇక పెట్టిపోతలు అయితే పెట్టి కూర్చున్నాం. ఇక పిల్ల పండ కాయ అనేది ఇక ఫలితం వస్తుందా రాదా అనేది దాని మీద ఉంటుంది కదా. అగో అదే తారట్లా ఆడుతున్నారు. అయితే రంగోలు ఇక ముచ్చట్లేదు ఒక్క పారి అరుచుకొని వద్దాం రారి నిమ్మలంగా. మొత్తానికైతే ఎలక్షన్లు అయిపోయి అంత నిమ్మలంగా ఉన్నదనుకుంటే ఒకళ్ళ మీదికి ఒకళ్ళు మాటల కత్తులను ఊరుకుంటున్నారు. మేమత్తమని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాలు దువ్వుకుంటున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్లు అయిపోయాయి కదా. ఇక ఎలక్షన్లు అయిపోయేదాకా మంచిగానే ఉన్నది కానీ ముచ్చట ఫలితాలు వచ్చేదాకా ఆగేటట్టు కొడతలేరు కదా. ఉన్న కాడ నిమ్మలంగానే ఉన్నది కానీ కొన్ని జాగాలల్లా మరి ఓటం భయం ఓర్చుకోలేకనో మరి అలా గెలుతారన్న ఓర్వదలేనితనంతోటో గాని మొత్తానికైతే దాడులకు దిగుతున్నారు. ఇక ఏపీలనైతే చెప్పనవసరం లేదు. పల్నాడులో చూసిరు కదా పంకపాటోల గాలితనం ఎట్లుండనో. ఒక పల్నాడులనేనా ఓట్లేసిండ్రని ఎందుకేసిండ్రని వాళ్ళకే ఎందుకు పోయిండ్రని చెప్పి మొత్తానికైతే ఎట్లా దాడులు చేసిండ్రు. ఇక మల్లోత్యాప పంకపాట వస్తే ఆగముంటదని జనాలకు కూడా బాగా ఎరకైంది. అందుకే గాళ్ళకు బుద్ధి చెప్పేటందుకు మొత్తానికైతే జనాలు కూడా మంచిగానే సోంజాయించుకున్నారు. ఇక గప్పుడు పంకపాటోళ్లకు 4వ తారీఖు నాడు తెల్లాడుతుంది అన్నట్టు గప్పుడు చూసుకోవాల జగ్గులు. అంతేగాని దాడులు చేస్తే ఏమత్తది చెప్పు, నీ సక్కదనం పాడైపోను. అయినా నీకు చెప్పిన ఊతం ముచ్చట్నే నువ్వు శవన పెడతావు. ఇక ఏపీలో గట్లున్నదుల్లా. ఇక తెలంగాణలో కూడా ఫలితాలు వచ్చేదాకా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద రాజకీయ నాయకులకు లబదివనే ఉన్నది. ఎందుకంటే అందరు కూడా గెలవాలని అనుకుంటారు కదా. ఇక గట్లన్నట్టు మేమత్తము ఇక గీ ముచ్చట్లలోనే చౌడాలన్నట్టు గిట్లా నడుస్తున్నదుల్లా. ఫలితాలు వచ్చేదాకా చూడాలా మరి. ఇగో ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఈ మధ్య మొత్తం జమానా లెక్కలన్నీ జమీన్ లెక్కలన్నీ మారిపోయినాయి, కింద మీద అవుతున్నాయి, తారుమారు అవుతున్నాయి. అప్పుడు వెనకటి ఎట్లుండే అప్పుడంటే నడదాకా అనుకో రాదురి. ఇక పిల్లగాడు పిల్లను మోసం చేసిండు, పిల్లగాడు పిల్లను మోసం చేసినానే కదా. ఇప్పుడు ఏంటన్నా చూడురు వార్తలు వింటే పిల్లగాని మోసం చేసింది, 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంది, నిత్య పెళ్లి కూతురు అయింది, ఇట్లాంటి ముచ్చట్లు వస్తున్నాయి కదా. గట్నే అయింది. ఒక ఆయన కొడుకట కోయంబత్తూరు పోయిండు, యోగ చేత్తా అని పోయినట దేవుని కాడికి. ఇక వాళ్ళ తమ్ముని పట్టుకొని వచ్చిందట కదే యోగ చేత్తా అని. ఇక యోగ చేత్తాం అని మొత్తానికి ప్రేమభోగంలో పడ్డరట ఇద్దరు ప్రేమభోగంలో పడి అయ్యకు ఫోన్ చేసి అయ్యా నేను లగ్గం చేసుకుంటున్నా అంటే గాయని మాకు తెలియదురా అని అలా అయ్యన్నాడట. అట్లాంటి దానికి నా పాలు నాకు మంచి అని లొల్లి పెట్టుకుంటే 16 లక్షలు ఇచ్చినట. 16 లక్షలు తీసుకొని పిల్ల మీద బంగారం వేసినట. అటెందుక సిరి ఇంకా 3 లక్షలు కావాలి పిల్లగా, అట్టయితే నా లగ్గం చేసుకుంటాను అవతల పడ్డదట. ఓ దేవుడా నేనెట్ట చేయాలి ఈ 3 లక్షలు కానీ మళ్ళీ ఉరి పెట్టుకొని మందు దాకపోయిండట. ఇక ఏమన్నా దవాఖానలు వేసిరు, తండ్రి ఏమో లబో మొత్తుకుంటున్నాడు. గట్లున్నారు ఇవాళ రేపు పిల్లలు అదన్నట్టు ముచ్చట. అందుకే భద్రంగుండాలా పైలంగుండాలా ఏంది ముచ్చట ఎవలేసుంటోళ్ళని తెలుసుకొని నడుచుకోవాలా అంటారు పెద్దలు. ప్రేమ పేరుతోటి మోసాలు మస్తుగానే నడుస్తున్నాయి ఈ నడుమ. మనం కూడా చూస్తున్నాం కదా చుట్టుపక్కల ఎట్లా జరుగుతున్నాయో ప్రేమతోటి మోసాలని చెప్పి ముచ్చట్లు ఇంటలే మానుల్లా. ఇక ప్రేమ పేరుతోటి ఒక యువకుణ్ణి ఒక ఆమె మోసం చేసింది. ఏకంగా 16 లక్షలు తీసుకొని బుడాయించిందులో ఒక యువతి. ఇక ఈ ముచ్చట కరీంనగరం జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో అయిందుల్లా. గా కిలాడి లేడి మీద బాధితుడు మాదరి నాగరాజు తండ్రి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు చేసుడుతోటి గీ ముచ్చట బయటకొచ్చింది. అసలు ముచ్చటేంటిదంటే బాధితుడు నాగరాజు తండ్రి మాదాని మల్లయ్య చెప్పిన ముచ్చట్ల ప్రకారం అయితే కరీంనగరం జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రానికి చెందిన మాదాని నాగరాజు తమిళనాడులున్న కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ లో చేరిండట. అక్కడ సంధ్య ప్రియాంక అనే యువతితోటి నాగరాజుకు పరిచయం ఏర్పడ్డదట. ఇక గీళ్ళ పరిచయం జరంత ప్రేమగా మారింది. సహజీవనం దాకా పోయిందట ముచ్చట. కొంతకాలమైనాకట నాగరాజుగా యువతిని పెళ్లి చేసుకోవాలని కోరిండట. గందుకామె కాలం ఎల్ల తీసుకుంటా గతని నమ్మవలికింది. ఆగు ఇగ చేసుకుందాం అనుకుంటే నానా ముచ్చట్లు చెప్పింది. తిమ్మాపూర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. కొన్ని రోజులు కాపురం కూడా పెట్టిండ్రు. ఇక లగ్గం చేసుకోవాలని చెప్పి నాగరాజును కోరిందట. ఇక పెళ్లి కోసం బంగారం కావాలా నాకు గొను అని చెప్పంగానే ఇక ఇంకేమున్నది 16 లక్షల రూపాయలు తీసుకొని ఇక మొత్తానికైతే బంగారం కొనిచ్చిండు. ఇచ్చిన బంగారాన్ని మంచిగానే పట్టుకొని పోయి మళ్ళత్తా అని చెప్పి ఆస్ట్రేలియా వెళ్ళిపోయిందట. నువ్వులా ఇక గిట్లున్నది కథ. ఇక చూడుండ్రి గల తండ్రి ఆవేదన ఎట్లున్నదో.
అది చూసినారులా వామ్మో ఇప్పుడేమన్నా నచ్చనా చెప్పుండ్రి ఉత్తా గిట్ల మోసాలు చేసేటోళ్ళు బాగానే జమైర్రు. ఇక ఇంకేమున్నది ఇగత్తది అగత్తది అని బాగా చూసిండు నాగరాజు. ఇక ఆమె రాకపోవుడితోటి ప్రియుడు పురుగుల మందు దాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఇక ఈ మధ్యలో వచ్చిన గామె కోసం పానం తీసుకుంటావా, నిన్ను గన్న తల్లిదండ్రుల కోసం జీవించుంటావా అని సక్కదనం పాడైపోను నాగరాజు. ఇక గిట్లనే ఉంటాది కథ, జర్రంతా సోంజాయించుకోవాలా, గంతేగాని గిట్ల చేసుకుంటే ఎట్లా చెప్పు. నాగరాజు ఆరోగ్యం మెరుగైనాకట మళ్ళా ప్రియురాలు ఫోన్ చేసి మళ్ళా 2 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎత్తనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాట్లాడుకొచ్చిందట. గిట్లా చూస్తేనే అర్థమైతే లేదా అనుల్లా మోసం చేస్తున్నదని చెప్పి పిచ్చి కాకపోతే ధర భద్రంగుండ్రు గిసొంటోళ్ళు బాగా మోపైతుండ్రు. ఇక మొత్తం కల్తీ దినాలు వచ్చినాయి కదా, సగం పూటేమో ఎండ కొడుతుంది, సగం పూటేమో ఆన కొడుతుంది. గొడుగు పెట్టుకపోవాలన్నా నీడ పెట్టుకోవాలన్నా ఏం అర్థం కాని ముచ్చట వచ్చింది. 3 దాకా ఎండ పట్టా సిట్టా కొడుతుంది. 3 దాటినాక చల్లగా మబ్బులో పడుతుంది, 6 లోపల ఆన పడుతుంది. పడితే పడ్డది మనసుని తడిస్తే మళ్ళీ వెలుస్తాం కానీ చెట్ల మీద చేవల మీద తోటల మీద పడితే ఏమైనా పంట చేతికి వస్తుందా? ఓ దిక్కేమో ఇక రైతన్నల సంగతి అయితే తెలిసిందేనా తెలంగాణలో. కేంద్రంలో పోసినాం ధాన్యం తడిచింది, కేంద్రంలో పోసినాం ధాన్యం తడిచిందని. ఈ ధాన్యం తడిచితే మరి సర్కారు ఎప్పుడు ఆదుకోవాలి, ఈ వానలు ఎప్పుడు ఆగాలి, ఏం తెలియకుండా రైతన్నలు అయితే రందులు ఉన్నారు. కాలం అయితే సగం అటు సగం ఇటం అన్నట్టు అవుతుంది. ఈ ఎండలు ఈ వానలు చేయంగా జనాలు నడుమల అతలాకుతం అవుతున్నారు, రైతన్నలు కంట నీరు పెట్టుకుంటున్నారు. పూరాగా ఎండలు కొడతలేవు, పూరాగా ఆనలు కొడతలేవు. అయినా కాలం కాని కాలంలో వానలు కొడితే ఎట్లుంటది చెప్పుండ్రి. ఈ చెడగొట్టు వానలు చేయంగా కళ్ళాల లేచిన ధాన్యం మొత్తం తడిసి ముద్దలు కాబట్టి ఈ ఎండలేమో కొడితే అమాంచి కొడుతున్నాయి, లేకపోతే ఆనలు కొడుతున్నాయి. ఏందో ఏమో పోన్రి, ఈ త్యాప కాలం గిట్లెందుకున్నదో అర్థమైతలేదు గాని పరీక్ష అయితే గట్టిగానే పెడుతున్నది జనాలను. మొన్నటిదాకా ఎండలు చేయంగా బయటకు రాకుండా ఉంటిమి, ఇక ఇప్పుడు ఆనలు చేయంగా కూడా గదే పరిస్థితి వస్తున్నది. వల్ల ఇదంతా పక్కకు పెడితే రైతన్నలకు మళ్ళా కన్నీరే మిగులుతున్నది కదా. అల్లాల లేసిన ఓట్లు మొత్తం అక్కడనే ఉండే, ఇక మస్తు మంది దాకా ఓట్లు తడిసిపోయి కంట నీరు పెట్టుకుంటున్నారు. ఏందో నుల్ల ఈ ఎండవానలు చేయంగా కథనే ఉన్నది. చూడుండ్రుల్లా ఎట్లా కొడుతున్నాయో. అది చూసినారుల్లా కొన్ని జాగాలల్లా ఇంకా కొడుతూనే ఉన్నాయి, కొన్ని జాగాలల్లా దంచి దమాన్ చిడిసపెడుతున్నది ఎండ. పొద్దుగల చూస్తే ఎండ, పొద్దుకుతే ఆన. ఏందో మరి కాలం కాకముందు కాలం జోరుసుకరాబట్టే ఇక గిట్ల జనాలకు పరీక్షలు పెట్టబట్టే ఏదేమున్నా భద్రంగా ఉండుండ్రుల్లా ఈ ఎండవాన కాలంతో. ఇక మరి దందలన్నీ అయిపోయినాయి, దొంగతనాలకేమో సీసీ ఫుటేజ్లు వచ్చాము అంటే పోలీసు వాళ్ళు దొరకబడుతూనే మరి ఏం చేయాలి. నిరుద్యోగులు ఉంటారు కదా కొంతమంది, ఇక ఒక నిరుద్యోగి ఈ సర్కారు వాళ్ళు ఉద్యోగం ఇస్తారో ఇయ్యరో నేనే చూసుకుంటా అని నకిలీ పోలీసు లాగా ఫోన్ చేసినట్టే మేము పోలీసు వాళ్ళం మాట్లాడుతున్నాం, మేము తమాషా చేస్తున్నావా, పైసలు కొట్టు అని చెప్పని. ఆమె ఎన్ని పైసలు కొట్టించిండు ఎరికేనా? ఒక్కసారి 1000 రూపాయలు, ఒక్కసారి 2500, ఇంకొకసారి ఇంకొక 1000, మొత్తం 4500 రూపాయలు పోలీసు వాళ్ళం అని చెప్పి ఇక పొక్క పెట్టిండట. ఇక బాధితుడు పాపం చాలా బాధితుడు ఎంపడే పోలీసు వాళ్ళ దగ్గరికి పోయిండు. అయ్యా పోలీసు వాళ్ళం అని చెప్తున్నా నేను పైసలు కొట్టినా అంటే మరి ఏమిటి కొట్టినా అంటే మరి పోలీసు వాళ్ళు అన్నారు కొట్టరా అని చెప్పిండట. ఇక ఇప్పుడు పోలీసు వాళ్ళకి వచ్చిన పర్సన్ 4500 నకిలీ పోలీసుని ఎట్లా పట్టాలి ఏం సంగతి అనే దాని మీదకి పెద్ద వలేసిరీరు. ఇక ఆయనను పట్టుకొని ఈయనకు న్యాయం చేస్తే అయిపోతుంది అన్నట్టు. 4500 ఇప్పిస్తే సార్ చల్లబడతాడు. ఇక పోలీసు వాళ్ళకు కూడా పెద్ద కేసు తప్పించినట్టు అవుతుంది. చూసుకోరు అయితారం గోలిగా ఇటువంటి పోలీసులు మోపయ్యారు అని దొంగతనం పాడైపోను కదరా. 4500కే పోలీసు అని చెప్పినావరా. ఎనకట నీతిగా బతికినోనికి ఒకటే దారి, అడ్డగోలుగా బతకాలనుకున్నో నాకు 10 దారులు అన్నట్టు గీళ్ళ కథ కూడా గట్లనే ఉన్నదుల్లా. ఇక ఎసొంటి కష్టం చేయకుండా అడ్డగోలుగా పైసలు సంపాదించాలనుకున్నోళ్ళు ఎసొంటి పనులన్న చేస్తారు కదా. గట్లనే నకిలీ పోలీసుల ఏషం గట్టి అరెస్ట్ అయ్యిండ్రు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇస్మాయిల్ను బెదిరించి మొత్తానికైతే పైసలు గుంజుకున్నారట గీ నకిలీ పోలీసోళ్ళు. ఇక మేము పోలీసులమ్మని చెప్పి 4500 రూపాయలు ఫోన్పే ద్వారా పైసలు పంపించుకున్నారట గీ నకిలీ పోలీసోళ్ళు. మరి నకిలీ పోలీసోళ్ళని పేరు చెప్పుకుంటా ఇక పోలీసు యూనిఫాము పోలీసు వృత్తిని వాడుకుంటా ఇక గిసొంటి పనులకు పాల్పడుతున్నారట నుల్లా. మొత్తానికైతే పోలీసోళ్ళకైతే దొరికిండ్రు గాని ఇక చూడుండ్రి కావాలంటే సక్కదనాల మొఖాలు. అది చూసినారుల్లా. ఇక గిళ్ళని ఇట్లనే ఇడిసబెడితే 4000 కాడ 4 లక్షలు కూడా తీసుకుంటారు. గిసుంటోళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి కదా. మొత్తానికైతే గాళ్ళ మీద అనుమానం అచ్చుడుతోటి కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండట బాధితుడు ఇస్మాయిలు. నిందితుడు నడిగూడెం మండలము రత్నవరం గ్రామానికి చెందిన వినయ్, కోదాడ పట్టణము సాలార్జంగుపేటకు చెందిన మతినిగా గుర్తించారు గాలిద్దరిని. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల మీద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిండ్రులా. నిందితులిద్దరూ గతంలో గంజాయి కేసులా జైలుకు పోయినరట. ఇక మరి ఎట్లా పైసలు జాలతలేనట్టున్నాయి, అందుకే పోలీసులు వేషం కట్టి గిట్లా ఆగడాలకు పాల్పడుతున్నారు. అదే పైన పెళ్ళం కొట్టింది సారు అంటే ఇంటికి అంటే పోయి అత్తగారింటికన్నా చెప్పుకుంటారు కానీ వీధి కుక్కలు వచ్చి మరి గొర్రెలు పడితే ఎవరికి చెప్పానా? వీధి కుక్కలు అంటే సర్కారు వాళ్ళేనా? మరి సర్కారుకే చెప్పాలి. కుక్కలు పట్టిన దానికి మేమేం చేస్తాం, నువ్వు పిక్కలు పట్టుకొని చప్పుకుంటే ఓ మేకలే అంటే ఎట్లా పోతారులా నాకు అర్థం కాదు. అవి వీధి కుక్కలు అంటే మరి సర్కారు పరిధిలోకే వస్తాయి. పోలీస్ స్టేషన్లో రెవెన్యూ ఆఫీసర్లు ఆ నష్టపోయిన రైతుకు కష్టమో నష్టమో ఏదైనా చూసాలి చేయాలి కానీ ఊకనే వెళ్ళిపో మాకేంది అని అంటే ఎట్లయితే
అవుతుంది అని చెప్పి ఇక చచ్చిపోయిన మేకల్ని గొర్రెలను పట్టుకొని వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర పెట్టి కూర్చుని నాకు న్యాయం ఎట్ట చేస్తారు చెయ్యురయ్య అని ఒక రైతు. మరి ఏం చేస్తాడు ఇప్పుడు సొంత కుక్క అనుకో ఆ ఇంటి ఓనర్ని అడగొస్తుంది. వీధి కుక్కలను ఎవరిని అడగాలి? సర్కార్నే అడగాలి. సర్కారువే వీధి కుక్కలు మరి కాదా? మరి ఎవరు అన్నట్టు దాని పరిధిలోకే వస్తాయి కదా. వాటికి సూదులో బోదులో ఏ సర్కారు కుక్కలు ఏం చేయాలో ఏం కథ అని చూడాలి. కానీ సాదుకున్న మేకలు చంపితే ఊకుంటారా చెప్పురి? అగో గాదానికే ఈయన గమ్మత్తుగా చెప్తున్నాడు నిరసన. ఇక నిరసన అంటే ఆయనదో బాధ. మరి ఇప్పటికే 2 లక్షల దాకా నష్టపోయిందట. సాదుకున్న మేకలని సాగుదలకు పోతుంటే ఈ కుక్కలు చేయంగా అడగపోతే ఏం చూస్తాడు ముచ్చట. కాకపోతే అధికారులు ఏమో గట్ట లాపరవ మాటలు మాట్లాడుతున్నారట. పట్టుకపోయి అంటే కుక్కలు గారిసినవి పోయి అమ్ముకుంటాడా? తిత్తి తీస్తాడా? ఏం చేస్తాడు చెప్పురి? ఇక న్యాయం మరి ఎట్లా చేస్తారో ఏమో చూడురి. కరీంనగరం జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీల కుక్కల బెడత నుంచెల్లి విముక్తి కల్పించాలని చెప్పి ఒక యువకుడు అజీజుద్దీన్ ఫైజాను వినూత్న ఆందోళనకు దిగిండు. కుక్కల దాడిల కాలం చేసిన మేకల కలేబారాలతోటి మున్సిపల్ కార్యాలయంలో కూర్చొని ధర్నా చేసిండుల్లా. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో వీధి కుక్కలు ఆగమాగం చేయబట్టే గిట్ల మా జీవాల పానంది ఇవ్వబట్టే ఏం చేయాలని చెప్పి ఆరోపించిండుల్లా. ఇక ఇంటి ఆవరణంలో మేకల దొడ్డి ఉండే వీధి కుక్కలు దాడి చేసి మా మేకల పానాలు వాయే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెడతారు, మాకు మీరు జాగ్రత్తలు తీసుకోరా అని చెప్పి ఆందోళన వ్యక్తం చేసిండుల్లా. ఎన్నిసార్లు చెప్పినా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకుంటలేరని ముచ్చట మొత్తం అరసుకొచ్చిండు. కుక్కల దాడితోటి ఇప్పటిదాకా 2 లక్షల రూపాయల విలువైన మేకల్ని మేము కోల్పోయినాం, ఇంకెంత కోల్పోవాలా అని చెప్పి ఆందోళన వ్యక్తం చేసిండు. 6-7 సంవత్సరాలుగా మేకలను సాగుకుంటున్నా. గతంలో 2023 సంవత్సరంలో మేకలు దాడి చేసి ఒక మేకను చంపినాయి. మొన్న 3 నెలల కింద ఫిబ్రవరి 20వ తేదీన నా దొడ్డిలోకి వచ్చి గోడ దూకి సుమారు 6 మేకల్ని చంపేసినాయి. అప్పుడు నేను కమిషనర్ గారికి పోలీస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మున్సిపాలిటీలోకి వచ్చి చైర్మన్ గారి ఛాంబర్ ముందు నేను వాటిని వేసి ధర్నా చేయడం జరుగుతా ఉంది. సో అసలు ఈ వీధి కుక్కలను పట్టించుకుంటారా పట్టించుకోరా? ఇవి మేక పిల్లలు. నాకు ఆర్థిక నష్టం జరిగింది, మానసిక క్షోభ జరిగింది. అదే ఎవరైనా ఇంట్లోకి దూకి మనుషులను గరిస్తే కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా అని నేను ప్రశ్నిస్తూ నాకు న్యాయం జరగాలని, ఈ వీధి కుక్కల బాధ నుంచి మా పట్టణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ కమిషనర్ అక్కడికి చేరుకొని మేకల కలేబరాలను సిబ్బందితోటి తీసేపిచ్చి యువకుడిని పోవాలని ఆదేశించిండు. మనుషుల మీద కుక్కలు దాడి చేసి చంపితే గిట్లనే సమాధానం చెప్తారా అని చెప్పి ఇక యువకుడు మున్సిపల్ కమిషనర్ నిలదీసిండులా. మరి కాదా చెప్పుండ్రి, తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి కదా సారు, ఇదేంది తరీక మంచిగా లేదు. ఇక చూడుండ్రి కావాలంటే అది చూసినారులా. ఇక గదన్నట్టు అయ్యో సారు మీరన్నా మంచిగా చేస్తారని అనుకుంటే మీరు కూడా వీటిని తీసేపిచ్చి పో అని పంపియబడితిరి. ఇదే స్థానంలో మనుషులుంటే చచ్చిపోయినాక శవాలను తీసి పొమ్మని పంపిస్తారా సారు? గట్నే ఉంటదా అని చెప్పి మొత్తానికైతే నిలదీసిండు గైన గీ అధికారిని. ఇక గివన్నట్టు వాళ్ళు హిట్ స్టాప్ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఎగుంటా.